హాయ్ అండి. సరదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కొన్ని సామెతల్ని చెప్పాలని అనుకుంటున్నాను. అసలు సామెత అంటే ఏంటి అన్నది, సామెతలు కానీ పొడుపు కథలు కానీ ఇవన్నీ కూడా అసలు అంతరించిపోయినట్టు అయిపోయాయి. పూర్వం మా అమ్మమ్మలు, మా నాయనమ్మలు, మా అత్తలు వీళ్ళందరూ కూడా మాట్లాడినప్పుడు ఒక సామెతని కూడా ఆ మాటల్లోనే యాడ్ చేసి మాట్లాడుతూ ఉండేవారనమాట. సో, మంచి గమ్మత్తుగా ఉండేవి. ఇప్పటి కాలం వాళ్ళైతే అనుకుంటారు సామెత అంటే ఏంటి అంటారు. ఒక్కొక్కసారి నేను ఎక్కువ సామెతలు ఎక్కువ మామూలుగా నా ఆహ్, రొటీన్ దాంట్లో నేను ఎక్కువ వాడుతూ ఉంటాననమాట. అంటే ఏంటి టీచర్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు కొన్ని వాటిలకైతే మనం మీనింగ్ చెప్తూ ఉంటాము. మీనింగ్ తెలిస్తే వాళ్ళు కూడా దాన్ని ఆస్వాదిస్తారు అనేసని ఇప్పటి వాళ్ళు ఆస్వాదిస్తారని నేను అనుకుంటున్నాను. సో, అలాంటి వాటిల్లో కొన్ని అసలు ఓసారి చెప్దాము అనేసని అనిపించింది నాకు సరదాగాను. ఇక్కడ నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను కదా! కొంచెం అలా ఖాళీగా ఉన్నాం కదా! సరే డిఫరెంట్ వీడియో ఏదైనా చేసి పెడదాము అనేసని నాకు అనిపించింది. సో, ఫస్ట్ సామెత ఏంటంటే, అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంటే ఏంటంటే దీనికి అర్థం, చేస్తున్న చిన్న పనికి ఎక్కువ సహాయాన్ని కోరడం గురించి చెప్పే టైం అనమాట అది. అండ్ అడవి పంది చేను మేస్తే ఊరపంది చెవులు కోసినట్లు అంటారు. అంటే తప్పు చేసిన వారిని శిక్షించలేక నిరపరాధిని శిక్షించడం గురించి చెప్పే టైంలో ఉండే సామెత అనమాట ఇది. అండ్ ఇల్లు అలకగానే పండగ అవుతుందా అంటారు. ఇది ఎక్కువ వింటూ ఉంటాం మనం. అంటే ఏంటంటే పనిని ప్రారంభించగానే ఫలితం లభించదు. ఆ సందర్భంగా ఉన్నది ఇల్లు అలకగానే పండగ అవుతుందా. అండ్ నెక్స్ట్ అంత ఉరిమి ఇంతే కురిసింది అంటారు. అంటే ఏంటంటే మాటలు గొప్పే కానీ చేతల్లో కొంతమంది చూడండి మాటలు మాట్లాడతారు కానీ చేతల దగ్గరికి వచ్చేటప్పటికి క్రియ శూన్యం అవుతుంది. అలాంటి సందర్భాల్లో అలాంటివి ఏవైనా వచ్చినప్పుడు ఆ రోజుల్లో కొంతమంది ఇలా వాడేవన్నమాట. అంత ఉరిమి ఇంతే కురిపించింది అనేసని. సో, అలాగా. తర్వాత మునిగేవాడికేం తెలుస్తుంది నీళ్ళ లోతు కదా! చాలామంది ఇది కూడా వాడుతూ ఉంటారు. ఏంటంటే ఎవరైనా సరే కష్టాలు పడుతూ ఉంటే ఆ కష్టం విలువ అతనికి తెలుస్తుంది కానీ పక్క వాళ్ళకి తెలియదు కదా! వీడికేంటి అంటూ ఉంటారు. సో, అలాంటి సందర్భంలో ఉండే సామెత, మునిగేవాడికి తెలుస్తుంది ఏం తెలుస్తుంది నీళ్ళ లోతు. ఓకేనండి. కందకి లేని దురద కత్తిపీటకెందుకు. ఇది కూడా చాలామంది ఎక్కువ వాడుతూ ఉంటారు. ఏంటే కందకి లేని దురద కత్తిపీటకెందుకు అంటే వాడికి లేని దానిని మనం ఎందుకు కలిగించుకోవడం అనే సందర్భంలో ఉండేది. కందకి లేని దురద కత్తిపీటకెందుకు. అండ్ నెక్స్ట్ బళ్ళు ఓడలవుతాయి, వాళ్ళు బళ్ళవుతాయి. ఏంటంటే పేదవాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు, గొప్పవాళ్ళు పేదవాళ్ళు అవుతారు. సో, ఈ సందర్భంగా ఎవళ్ళైనా అలాంటి లేని వాళ్ళు మంచిగా పైకి వచ్చారనుకోండి, బాగా ఉన్నవాళ్ళు కొంతమంది డౌన్ఫాల్ అయిపోయారనుకోండి, అలాంటి సందర్భాల్లో ఏంటంటే జనాలు కూర్చుని మాట్లాడుకునేది ఏంటంటే బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అనుకునేవారు. సో, నాకు ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఏ ఎండకు ఆ గొడుగు. ఏంటంటే కొందరు సమయానుకూలంగా తమ తెలివిని ప్రదర్శిస్తూ ఉంటారనమాట. అంటే ఎ ఎక్కడ ఎవడు ఎలా మాట్లాడుతుంటే వాళ్ళ వెంపుకు అక్కడ అలా మాట్లాడేసి వీళ్ళు గొప్పగా ఆహ్, ఏంటంటే సమాజంలో వాళ్ళు అలా అవుతూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఏ ఎండకు ఆ గొడుగు. ఎక్కడ పడితే అక్కడ అలా వాళ్ళ సందర్భంగా వాళ్ళు దాన్ని అలాంటి వాళ్ళ గనక ఏదైనా కనిపించినప్పుడు అది జనాలు ఎక్కువగా ఈ సామెతను కూడా వాడుకునేవారు. ఎండతల ఉట్టికి ఎక్కలేనమ్మా స్వర్గానికి ఎక్కుతుందా అనేవారు. అంటే ఏంటంటే చిన్న చిన్న పనులే చేయటం కాని వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయాలని అనుకుంటే అలాంటి సందర్భాల్లో వాడే సామెత ఉట్టిగా ఎక్కలేనమ్మ తల్లి స్వర్గానికి ఎక్కింది అని అనేవారు. ఇది కూడా ఎక్కువ మా చిన్నతనం నుంచి ఎక్కువ వింటున్నది. దురాశ దుఃఖమునకు చేటు. ఏంటంటే ఆశ ఉండొచ్చు కానీ
అత్యాశ ఉండకూడదు. సో అత్యాశ ఉండడం వలన దుఃఖమే కలుగుతుంది. అందుకని దురాశ దుఃఖమునకు చేటు. పొరుగింటి పుల్లకూర రుచండోయ్ అనేవారు. ఏంటంటే మన దగ్గర ఉన్న వస్తువు కానీ మన దగ్గర ఉండేవి కానీ ఎప్పుడు కూడా మనకి ఎక్కువ నచ్చవు. ఎదుటి వాళ్ళు ఏదైనా కొనుక్కునేటప్పటికి అబ్బా ఎంత బాగుందో అనేసి అని అనుకుంటాం అన్నమాట. అలాంటి సందర్భాల్లో వాడేది పొరుగింటి పుల్లకూర రుచి. అండ్ పెనం మీద నుండి పొయ్యి మీద పడ్డట్టు. పెనం మించి వెళ్ళి పొయ్యి మీద పడిపోయిందట. అసలు పెనమే వేడి, ఇంక దీనికన్నా రెట్టింపు వేడి పొయ్యి. అంటే ఏంటంటే కష్టాలు అనుభవిస్తున్న వాడికి మరిన్ని కష్టాలు వస్తే అయ్యో వీడు పెనం మీద వెళ్ళి పొయ్యిలో పడిపోయాడర్రా బాబు అంటారన్నమాట. అలాంటి సందర్భంలో ఉండే సామెత ఇది. అండ్ ఆ చెవిని విని ఈ చెవిని వదిలేయడం. నేను ఎక్కువ దీన్ని ఫాలో అవుతానండి. నేను ఎవళ్ళు ఏం చెప్పినా, ఎంతమంది ఏమన్నా ఇక్కడ వింటాను. ఈ చెవితోటి, ఈ చెవితోటి వదిలేస్తాను. నేను నాదైన స్టైల్‌లో నేనేం ఫాలో అవ్వాలనుకుంటున్నానో ఫాలో అవుతాను. ఇది కూడా అందరూ చాలా బాగా ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం పట్టించుకుంటే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము. సో నేను అనుకుంటాననమాట. అనుకునే వాళ్ళు అనుకుంటారు ఈ చెవిని విని ఆ చెవిని వదిలేస్తే, మనం మనదైన శైలిలో మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నప్పుడు మనం ఆ స్టైల్‌లో ఆ స్టైల్‌ని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడం అనేదే జీవితం. సో కొన్ని సామెతలు మీ ముందు ఉంచాను. దీని తర్వాత పొడుపు కథలు కూడా కొన్ని బాగుండేవి, పొడుపు కథలు కూడాను. అది కూడా ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. ఇక్కడ ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను పొద్దుటే పనంతా అయిపోతుంది. ఇక్కడ లైఫ్ స్టైల్ కూడా ఏంటంటే విదేశాల్లో చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇదే పని, ఇదే ఇల్లు, ఇదే ఉంటుంది మనకు కూడా. కానీ మనకేమిటో ఒక రకమైన యాతనగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూస్తే చాలా టైం ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తోంది నాకు. సో నేను ఇలాంటివన్నీ కూడా కొన్ని పోనీ వీడియో చేద్దాము ఖాళీగానే ఉన్నాను కదా అనే ఆలోచనలో ఈ కొన్ని సామెతలు మీ ముందు ఉంచాను. మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదములు.